నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని ప్రకటించింది. 2025-27 లైసెన్స్ కాలానికి 2620 మద్యం దుకాణాల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో మాదిరిగానే 2011 జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజుల్ని ఖరారు చేస్తూ నోటిఫికేషన్ వెల్లడించింది. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు ఈ విధానం అమల్లో ఉంటుంది. కొత్త దుకాణాల లైసెన్సులకు ఆయా జిల్లాల వారీగా దరఖాస్తులను శుక్రవారం నుంచి స్వీకరించనుంది. ఒక్కో దరఖాస్తుకు 3 లక్షల రూపాయల రుసుమును ఖరారు చేసింది. క్రితంసారి ఇదే 2 లక్షల రూపాయలుగా ఉండగా ₹1,00,000 పెంచింది. ఒక వ్యక్తి 3 లక్షల రూపాయలు చొప్పున చెల్లించి ఎన్ని దరఖాస్తులైనా చేయొచ్చు. ఈ రుసుము పూర్తిగా నాన్ రిఫండబుల్ దరఖాస్తులను నేరుగా జిల్లా ఎక్సైజ్ కార్యాలయం లేదా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం లేదా అబ్కారీ భవన్లో అందజేయాలి. రిజిస్టర్ పోస్టు, మెయిల్ ద్వారా పంపే వాటిని పరిగణలోకి తీసుకోబోమని ఇప్పటికే అబ్కారీ శాఖ స్పష్టం చేసింది. ఇక గతంలో మాదిరిగానే ఎస్సీ, ఎస్టీ, గౌడ సామాజిక వర్గాల వ్యాపారులకు టెండర్లో రిజర్వేషన్లు కల్పించారు. జిల్లా యూనిట్గా జనాభా ప్రాతిపదికన ఈ రిజర్వేషన్లను కేటాయించనున్నారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాల వారీగా గౌడ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించాల్సిన దుకాణాలను డ్రా ద్వారా నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2620 మద్యం దుకాణాల్లో రిజిస్ట్రేషన్ కేటగిరీలో 786 కేటాయించారు. ఇందులో గౌడ సామాజిక వర్గానికి 393, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 కేటాయించారు. కుల ధృవీకరణ పత్రం లేకున్నా అండర్టేకింగ్ ఇస్తూ దరఖాస్తు సమర్పించవచ్చు. ఒకవేళ లక్కీ డ్రాలో దుకాణం దక్కించుకుంటే నవంబర్ 15లోగా కుల ధృవీకరణ పత్రం సమర్పించాలి. లేదంటే లైసెన్స్ రద్దు చేస్తారు. తొలి విడతగా చెల్లించిన ఇన్స్టాల్మెంట్ సొమ్ము కూడా జప్తు అవుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని ప్రకటించింది. 2025-27 లైసెన్స్ కాలానికి 2620 మద్యం దుకాణాల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో మాదిరిగానే 2011 జనాభా ప్రతిపాదికన లైసెన్స్ ఫీజుని ఖరారు చేస్తూ నోటిఫికేషన్ వెల్లడించింది. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు ఈ విధానం అమల్లో ఉంటుంది. కొత్త దుకాణాల లైసెన్సులకు ఆయా జిల్లాల వారీగా దరఖాస్తులను శుక్రవారం నుంచి స్వీకరించనుంది. ఒక్కో దరఖాస్తుకు 3 లక్షల రూపాయల రుసుమును ఖరారు చేసింది. క్రితం ఇది 2 లక్షల రూపాయలుగా ఉండగా ₹1,00,000 పెంచింది. ఒక వ్యక్తి 3 లక్షల రూపాయలు చొప్పున చెల్లించి ఎన్ని దరఖాస్తులైనా చేయొచ్చు. ఈ రుసుము పూర్తిగా నాన్ రిఫండబుల్ దరఖాస్తులను నేరుగా జిల్లా ఎక్సైజ్ కార్యాలయం లేదా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం లేదా అబ్కారీ భవన్లో అందజేయాలి. రిజిస్టర్ పోస్టు, మెయిల్ ద్వారా పంపే వాటిని పరిగణలోకి తీసుకోబోమని ఇప్పటికే అబ్కారీ శాఖ స్పష్టం చేసింది. ఇక గతంలో మాదిరిగానే ఎస్సీ, ఎస్టీ, గౌడ సామాజిక వర్గాల వ్యాపారులకు టెండర్లో రిజర్వేషన్లు కల్పించారు. జిల్లా యూనిట్గా జనాభా ప్రాతిపదికన ఈ రిజర్వేషన్లను కేటాయించనున్నారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాల వారీగా గౌడ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించాల్సిన దుకాణాలను డ్రా ద్వారా నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2620 మద్యం దుకాణాల్లో రిజర్వేషన్ కేటగిరీలో 786 కేటాయించారు. ఇందులో గౌడ సామాజిక వర్గానికి 393, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131గా కేటాయించారు. కుల ధృవీకరణ పత్రం లేకున్నా అండర్టేకింగ్ ఇస్తూ దరఖాస్తు సమర్పించవచ్చు. ఒకవేళ లక్కీ డ్రాలో దుకాణం దక్కించుకుంటే నవంబర్ 15లోగా కుల ధృవీకరణ పత్రం సమర్పించాలి. లేదంటే లైసెన్స్ రద్దు చేస్తారు. తొలి విడతగా చెల్లించిన ఇన్స్టాల్మెంట్ సొమ్ము కూడా జప్తు అవుతుంది. ఇక తెలంగాణలో మద్యం పాలసీకి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బుర్రా ప్రసాద్ ఉన్నారు. సార్ చెప్పండి, తెలంగాణలో కొత్త మద్యం పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చింది, ఏం చెప్తారు ఈ మద్యం పాలసీకి సంబంధించి? ఔత్సాహికులైన మద్యం వ్యాపారులు ఎవరైనా కానీ, ప్రజలు కానీ, బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు ఈ రోజు నుంచి ఈ అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. 18 వరకు ఉంటుంది. ఎవరైనా వేయాలనుకుంటే నాన్ రిఫండబుల్ గా ముందుగా 3 lakhs కట్టాల్సి ఉంటుందండి. చెప్పండి సార్. దాంతో పాటు డ్రా అనేది అక్టోబర్ 23 రోజు ఉంటుందండి. ఓకే. దీనిలో నాన్ రిఫండబుల్ ఎక్సైజ్ టర్న్ ఓవర్ ట్యాక్స్ 5 lakhs ఉంటుందండి. వాక్ ఇన్ స్టోర్ కు 5 lakhs ఉంటుందండి పర్ యానం. మార్జిన్ వచ్చేసి ఆర్డినరీ లిక్కర్ కు 27% ఉంటుందండి. ప్రీమియం కానీ ప్రీమియం లిక్కర్ కేమో 20%, బీర్ కూడా 20% ఉంటుందండి. 2023-25 మద్యం పాలసీలో ఉన్న మార్జిన్ ఈ మద్యం పాలసీలో కూడా కొనసాగిస్తుంది. రిజర్వేషన్ ప్రకారము షాప్స్ కేటాయించడం జరిగిందండి. 30% అన్ని ఎస్సీ, ఎస్టీ, గౌడ్స్ కమ్యూనిటీకి సంబంధించి. ఎవరైనా ఈ మద్యం దానిలోకి రావాలనుకుంటే పూర్తి పారదర్శకంగా, ఎలాంటి అపోహలు, అనుమానాలు లేకుండా గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 23 నాడు తీయడం జరుగుతుందండి. ఇందులో ఎలాంటి అవకతవకలు అనేది ఉండేయండి. ఎవరు రావాలనుకున్నా వాళ్ళ యొక్క 3 లక్షల నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు తోటి ఎవరైనా ఎంట్రీ కావచ్చండి. ఒక వ్యక్తి ఎన్నైనా అప్లికేషన్స్ వేయొచ్చండి రాష్ట్ర వ్యాప్తంలో.
ఒకవేళ ఆయన ఒక జిల్లాలో వేసిన తర్వాత ఆయన వేరే జిల్లాలో కూడా వేయాలనుకుంటే, ఆయన వెళ్ళలేని పరిస్థితి ఉంటే ఆయన తరపున ఎవరైనా రిప్రజెంటేషన్ కూడా పంపవచ్చండి ఆథరైజ్ పర్సన్ కింద. సార్ అలాగే గ్రామీణ రూరల్ ప్రాంతాల్లో ఈ ఎక్సైజ్కి సంబంధించి ఎటువంటి ధరను అక్కడ మెన్షన్ చేయడం జరిగింది? గ్రామీణ ప్రాంతంలో గతంలో చూసే మనం 1,50,000 ₹1,00,000 అలా ఉండేది. ఎక్కువ పట్టణ ప్రాంతాల్లో దీని అమౌంట్ ఎక్కువగా ఉండేది. ఈసారి 2 లక్షల నుంచి ₹1,00,000 ఎక్స్ట్రాగా 3 లక్షలు చేయడం జరిగింది. ఏం చెప్తారు, ఎలా? అంటే ఇది ఎప్పుడూ లేదండి. ఇప్పుడు అప్లికేషన్ ఫీ అంటే ఇప్పుడు ఈ డ్రాలో పాల్గొనాలంటే ఫస్ట్ అప్లికేషన్ వేసేది మాత్రం ఎప్పుడు కూడా రాష్ట్రం మొత్తం ఒకటే ఫీజు ఉందండి. 2 lakhs ఏ స్లాబ్ లో గ్రామీణ ప్రాంతంలో వాళ్ళు వైన్ షాప్ కావాలని అప్లికేషన్ వేసినా 2 lakhs ఉన్నది. హైదరాబాద్ జిహెచ్ఎంసీలో వేసినా 2 lakhs అండి. ఇప్పుడు కూడా ఏంటంటే ఆ 2 lakhs అనేది 3 lakhs గా ఎక్స్టెండ్ చేశారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ మద్యము గ్రామీణ ప్రాంతంలో ఎవరైతే ఉంటారో 5 లక్షల కంటే తక్కువ పాపులేషన్ ఉన్న కాడ 50 లక్షల లైసెన్స్ ఫీ మాత్రమే కట్టాల్సి ఉంటుంది వాళ్ళు ఇయర్లీ. అదే జిహెచ్ఎంసీలో అయితేనేమో 1,10,00,000 కట్టాల్సి ఉంటుందండి ఎవ్రీ ఇయర్. అంటే లైసెన్స్ ఫీజులో వేరియేషన్ ఉంటుంది తప్ప అప్లికేషన్ ఫీజు 3 lakhs అనేది ఫిక్స్ అండి రాష్ట్ర వ్యాప్తంగా. సార్ అలాగే మనం చూసుకుంటే ఈ ఎక్సైజ్కి సంబంధించి దాదాపు 3 లక్షల ఫీజుని ఖరారు చేశారు. ఒక అభ్యర్థి ఎన్ని షాపులైనా కేటాయించుకోవచ్చా? ఎలా టెండర్లో పాల్గొనవచ్చా? ఇప్పుడు ఎక్స్ అనే అభ్యర్థి 100 షాపుల మీద అయినా 20 జిల్లాలలో జిల్లాకు చొప్పున 10 వేసినా ఎన్ని వేసినా కూడా యాక్సెప్ట్ చేస్తామండి. కాకపోతే ఆయన డ్రా కోసం ఆయన ఒక్కడే అటెండ్ కాలేడు కాబట్టి ఆయన తరపున ఎవరినైనా రిప్రజెంటేషన్ పంపొచ్చు. అది అప్లికేషన్ టైంలో క్లియర్ గా మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. ఈయన నా తరపున డ్రా రోజు నేను రాలేను కాబట్టి ఈయన వస్తాడని. ఒక వ్యక్తికి ఎన్ని షాప్స్ వచ్చినా కూడా అభ్యంతరం లేదండి. గతంలో 2019 పాలసీలో ఒక వ్యక్తి ఒకే దానికి ఎలిజిబుల్ అనేది ఉండేదండి. ఇప్పుడు అది లేదండి. సార్ ఇది ఎక్కడెక్కడ మనకు దీనికి సంబంధించినటువంటి ఎక్సైజ్ సంబంధించినటువంటి జిల్లా కార్యాలయాల్లో ఈ టెండర్లు జరిగే అవకాశం ఉందంటారా? ఇంకా ఎక్కడైనా ప్లేసెస్ ఏమైనా ఖరారు చేశారా? డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ ఆ కన్సర్న్ జిల్లాలో తీసుకుంటారండి. కమిషనర్ ఆఫీస్ నాంపల్లిలో కూడా తీసుకుంటారండి. 2 ప్లేస్లలో తీసుకుంటారండి. ఓకే, అలాగే ఎంత పాపులేషన్కి ఈ షాపులు కేటాయించడం జరిగింది? అలాగే చూసుకుంటే ఇక ఉన్నదానికంటే ఎక్కువ మద్యం దుకాణాలు ఏమైనా నిర్వహించే అవకాశం ఉందంటారా ప్రభుత్వం? గతంలో ఏవైతే ఉన్నాయో 2620 అవే ఉంటుందండి. ఈ పాలసీలో కూడా ఏం మద్యం షాపులు ఎక్కడ కూడా పెరగలేవండి. రాష్ట్ర వ్యాప్తంలో అంతే ఉన్నాయి. అయితే ఈ పాపులేషన్ 5 లక్షల వరకు ఉన్న 2011 జనాభా లెక్కల ప్రకారం 5 లక్షల జనాభా ఉన్న గ్రామం కానీ మండల పంచాయతీ కానీ రూరల్ ప్రాంతంలో 50 లక్షలండి. 5,000 జనాభా నుంచి 50,000 జనాభా మధ్యలోనేమో 55 లక్షలండి లైసెన్స్ ఫీ ఎవ్రీ ఇయర్. అబో 50 లక్షలు 50,000 లక్ష లోపు దానికి వచ్చేసి 60 లక్షలండి లైసెన్స్ లాభు. 1,00,000 నుంచి 5 లక్షల మధ్యలో ఉన్న జనాభాకు 65 లక్షలండి. 5 లక్షల నుంచి 20 లక్షలకు వచ్చేసి 85 లక్షలండి. ఆ పైన 20 లక్షల జనాభా ఎక్కువగా ఉన్న జిహెచ్ఎంసీ మొత్తానికి కూడా 1,10,00,000 యాన్యువల్ ఫీ ఉంటుందండి. ఓకే, అలాగే మనం చూసుకుంటే సార్ ఇది 3 లక్షల టెండర్ ఫీజు ఖరారు చేయడం జరిగింది. ఇక రూరల్ కానీ పట్టణ ప్రాంతాల్లో ఇది ఎలా చూడవచ్చు? ఈ ఫీజు టెండర్లో దక్కించుకున్న అభ్యర్థులు ఒక ఎక్సైజ్కి సంబంధించి ఎంత పేమెంట్ చేయాల్సి ఉంటుంది? ఇప్పుడు ఒక వ్యక్తికి డ్రా తర్వాత లైసెన్స్ వచ్చేసిన తర్వాత ఇమీడియట్లీగా ఆయన కట్టాల్సింది ఏంటంటే 1/4 యాన్యువల్ ఫీజులో 1/4 ఆ ఏరియాలో ఉన్న స్లాబ్ లో ఉన్న లైసెన్స్ ఫీజుకి అనుగుణంగా 1/4 ఇమీడియట్లీగా కట్టాల్సి ఉంటుందండి. 23 అండ్ 24 డేట్ లో ఖచ్చితంగా కట్టాలి. డిసెంబర్ ఫస్ట్ కు 1-2 డేస్ ముందు ఏం చేయాలి అంటే ఆయన బీజీ ఇవ్వాలండి. బ్యాంక్ గ్యారంటీ 1/4 ఇవ్వాలండి 25 నెలలకు. దాంతో పాటు స్పెషల్ ఎక్సైజ్ ట్యాక్స్ అనేది 5 lakhs చొప్పున అది కూడా కట్టాల్సి ఉంటుందండి. ఎవరైనా వాకిన్ స్టోర్ ఇట్లా ఏమన్నా ఏర్పాటు చేయాలనుకుంటారు, కస్టమర్స్ షాప్ లోకి వచ్చి కొనుక్కొని పోవాలనుకునే అని ఎవరైనా మద్యం షాప్ ఓనర్ అనుకుంటే ఆ ఫెసిలిటీ కూడా ఉంది. దానికోసం అదనంగా 5 లక్షలు కట్టాల్సి ఉంటుందండి. ఓకే సార్, అలాగే ఈ ఎక్సైజ్ ఫీజు ఇన్స్టాల్మెంట్లో మనం ఏమైనా చేసుకోవచ్చు అంటారా? లైసెన్స్ ఫీజు మనకు 1 కోటి రూపాయలు. అవునండి. ఇప్పుడు లైసెన్స్ దారుడు మొత్తం ఒకేసారి కట్టడం కుదరదండి. 6 ఇన్స్టాల్మెంట్ లో కట్టాలండి. మొత్తం 2 years సంబంధించి 12 ఇన్స్టాల్మెంట్లు అండి. 6 ఇన్స్టాల్మెంట్ కింద ఎవ్రీ ఇయర్ కట్టాల్సి ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ సార్.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని ప్రకటించింది. 2025-27 లైసెన్స్ కాలానికి 2620 మద్యం దుకాణాల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో మాదిరిగానే 2011 జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజుల్ని ఖరారు చేస్తూ నోటిఫికేషన్ వెల్లడించింది. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు ఈ విధానం అమల్లో ఉంటుంది. కొత్త దుకాణాల లైసెన్సులకు ఆయా జిల్లాల వారీగా దరఖాస్తులను శుక్రవారం నుంచి స్వీకరించనుంది. ఒక్కో దరఖాస్తుకు 3 లక్షల రూపాయల రుసుమును ఖరారు చేసింది. క్రితంసారి ఇది 2 లక్షల రూపాయలు ఉండగా ₹1,00,000 పెంచింది. ఒక వ్యక్తి 3 లక్షల రూపాయలు చొప్పున చెల్లించి ఎన్ని దరఖాస్తులైనా చేయొచ్చు. ఈ రుసుము పూర్తిగా నాన్ రిఫండబుల్ దరఖాస్తులను నేరుగా జిల్లా ఎక్సైజ్ కార్యాలయం లేదా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం లేదా అబ్కారీ భవన్లో అందజేయాలి. రిజిస్టర్ పోస్టు, మెయిల్ ద్వారా పంపే వాటిని పరిగణలోకి తీసుకోబోమని అబ్కారీ శాఖ స్పష్టం చేసింది. ఇక మద్యం పాలసీకి సంబంధించి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బూరా ప్రసాద్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎస్సీ ఎస్టీ గౌడ సామాజిక వర్గాలకు కూడా టెండర్లో పాల్గొనే అవకాశం ఉందంటారా? మొత్తం షాప్స్ లో 10% ఎస్సీలు అండి, 15% గౌడ్ సామాజిక వర్గానికి ఇచ్చారండి. ఈ షాప్ లో వీళ్ళకి కేటాయించిన వాటిలో వీళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేయాలండి. అలాగే వీళ్ళకి రిజర్వేషన్లు ఎలా ఉండనున్నాయి సార్? ఎస్సీ ఎస్టీకి కానీ గౌడ సామాజిక వర్గం అలాగే బీసీలకి? అయితే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మొత్తం గెజెట్ సీరియల్ నంబర్స్ ఉంటాయి కదండి, వాటిని కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎస్టీ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్, మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో నిన్న రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో తీయడం జరిగిందండి. ఎవరికైతే ఆ పర్సంటేజ్ ఆ రేషియో ప్రకారం జిల్లాలో ఉన్న షాప్స్ ప్రకారం రావడం జరిగిందండి. ఓకే. అలాగే గౌడ సామాజిక వర్గానికి 393 షాపులు, ఎస్సీలకి 262, ఎస్టీలకి 131గా కేటాయించారు సార్. దీంట్లో వాళ్ళు కూడా డైరెక్ట్గా టెండర్లో పాల్గొనే అవకాశం ఉందంటారా వీళ్ళందరూ? ఎవరైతే ఇందులో పాల్గొనాలనుకుంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ జారీ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ అండి. క్యాస్ట్ సర్టిఫికేట్ లేకుంటే మేము యాక్సెప్ట్ చేయం. ఓకే, క్యాస్ట్ సర్టిఫికేట్ మెయిన్ ఇంపార్టెంట్ అంటారా సార్ ఈ లక్కీ డ్రాలో? అవునండి, అంటే రిజర్వేషన్ సంబంధించిన కేటాయించిన షాప్స్ కు మాత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ అండి. ఓకే సార్, అయితే ఒకవేళ ఇప్పుడు 18 తారీఖు వరకు అప్లికేషన్ ముగుస్తున్నాయి కదండి, ఈ లోపున ఎవరైనా సబ్మిట్ చేయకుండా ఒక అండర్టేకింగ్ తీసుకోవడం జరుగుతుందండి. తర్వాత అయినా సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి ఆయన, ఒకవేళ డ్రాలో సక్సెస్ఫుల్ అయితే. సార్, ఈ మద్యం పాలసీకి సంబంధించి టెండర్లు 18వ తారీఖు ఇచ్చారు, చివరి తేదీ, మళ్ళా పొడిగించే అవకాశం ఉందంటారా? ఎట్టి పరిస్థితుల్లో ఉండదండి. అలాగే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ మెయిన్ ఇంపార్టెంట్ అంటారా సార్? లేకపోతే లైసెన్స్ ఫీజును కూడా రద్దు చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. అంటే మాకు ఇంకా అధికారికంగా ఇలాంటి ఆదేశాలు రాలేవండి. ఖచ్చితంగా క్యాస్ట్ అనేది రిజర్వేషన్లకు సంబంధించింది మాత్రమే అండి. ఓపెన్ లో ఉన్న షాప్స్ కు క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదండి. ఓకే. అలాగే ఈ మద్యం సంబంధించి టెండర్లు దక్కించిన వాళ్ళకి ఎన్ని సంవత్సరాల కాలం పరిమితి ఉంటుంది అంటారు సార్ దీంట్లో? అంటే డిసెంబర్ 1, 2025 నుంచి అక్టోబర్ 30, 2027 వరకు వీళ్ళు నడిపేయాల్సి ఉంటుంది. 2 ఇయర్స్ అండి, 2 సంవత్సరాల కాలానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఏ ప్రతిపాదికన సార్ ఇది లైసెన్స్ ఫీజుని ఖరారు చేస్తారు? మెయిన్ లైసెన్స్ ఫీజు అనేది జనాభానేనండి. 2011 ఉన్న జనాభా, ఇప్పుడు 5,000 జనాభా ఉన్న ఒక గ్రామాన్ని తీసుకుంటే అక్కడ 50 లక్షలు స్లాబ్ ఉంటుందండి. ఇప్పుడు GHMC లో అన్ని కూడా 20 లక్షల పైననే, GHMC మొత్తాన్ని ఒక యూనిట్ గా తీసుకుంటారు కాబట్టి మొత్తం 20 లక్షల జనాభా పైన ఉంది కాబట్టి 1,10,00,000 ఉండడం జరుగుతుంది. సార్, అలాగే 2011 జనాభా లెక్కల ప్రకారం అనేసి చెప్తున్నారు. మనం చూసుకుంటే దాదాపు ఇది 2025, ఇప్పటికి 15 ఇయర్స్ కావస్తుంది. పట్టణ ప్రాంతాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని బేస్ చేసుకొని షాపులు ఏమైనా కేటాయించడం జరుగుతుందే, లేకపోతే మీరు చెప్పినట్లుగానే 2011 ఇయర్ ప్రకారం షాపులను కేటాయించవచ్చా? 2011 సెన్సెస్ ప్రకారం గతంలో ఎన్నైతే షాప్స్ నిర్ణయించారో అదే ఉందండి. కొత్త సెన్సెస్ వచ్చే వరకు షాప్స్ పెంచడం కానీ మార్చడం కానీ కుదరదండి. అది ఎక్సైజ్ చట్టంలో ఉందండి. సార్, అలాగే ఈ మద్యం పాలసీకి సంబంధించి దరఖాస్తులను ఆయా అబ్కారీ శాఖలో స్వీకరించడం జరుగుతుందనేసి అబ్కారీ శాఖ చెప్తున్నారు. అక్కడ టెండర్లో పాల్గొనే వాళ్ళకి ఎటువంటి ఏర్పాట్లను మీ పోలీస్ డిపార్ట్మెంట్ చేయడం జరిగింది? ఎవరైతే టెండర్లకు వస్తారో వాళ్ళకు చైర్ ప్రొవైడ్ ఉంటుందండి, వాటర్ ఫెసిలిటీ ఉంటుందండి. ఎవరైనా అప్లికేషన్ నింపడంలో ఏమైనా ఇబ్బంది పడితే కూడా హెల్ప్ డెస్క్ ఉంటుందండి. ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలి, ఎక్కడ సబ్మిట్ చేయాలి, ఇంకా వాళ్ళకి ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా తీర్చడానికి ఒక SI క్యాడర్ లో ఒక హెల్ప్ డెస్క్ అనేది ఉంటుందండి.
ఓకే. ఈ టెండర్లు మినిమం దక్కించుకున్న కనీస సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుందండి. ఎండ నుంచి ప్రొటెక్షన్ కోసం టెంట్ ఓకే. ఇవ్వడం కానీ, చైర్లు కానీ అదండి. ఓకే. ఓకే. సరే, అలాగే ఈ టెండర్లు దక్కించుకున్న సమయం నుంచి ఎన్ని రోజుల లోపున ఈ షాప్ని కేటాయించే అవకాశం ఉంది అంటారు అభ్యర్థులకి? ఇప్పుడు 23 అక్టోబర్ రోజు డ్రా తీసిన తర్వాత ఆయన సెలెక్ట్ అయిందంటే ఆయనకు షాప్ వచ్చింది అంటే దగ్గర దగ్గర ఒక 40 డేస్ టైంలో ఆయన ఒక ప్రిన్సెస్ అనేది చూసుకోవాలండి. ఇప్పుడు అంటే ఎక్కడైతే షాప్ పెట్టడానికి మేము నోటిఫై చేసినామో ఆ ఏరియాలో నిబంధనలు ఏం చెప్తున్నాయంటే ఆయన షాప్ పెట్టాలనుకునే ప్లేస్ లో గుడి కానీ, బడి కానీ, హాస్పిటల్ కానీ ఉండొద్దండి. దానికి 100 మీటర్స్ దూరంలో ఆయన సూటబుల్ ప్రిన్సెస్ ఏర్పాటు చేసుకుంటే ఆ కన్సర్న్ ఎక్సైజ్ స్టేషన్ లో ఆయన ఒక ప్రిన్సెస్ సంబంధించి ఒక అప్లికేషన్ పెట్టుకుంటే మేము వెరిఫై చేస్తామండి. అది నిబంధనలకు అనుగుణంగా ఉంది అనుకుంటే మేము ప్రపోజల్ ఆయన 1/4 లైసెన్స్ ఫీ కట్టిన తర్వాత 5 lakhs ఎక్సైజ్ టర్న్ ఓవర్ ట్యాక్స్ కట్టిన తర్వాత ఇంకా ఎవరైనా వాకింగ్ స్టోర్ 5 lakhs కట్టిన తర్వాత బీజీ ఇచ్చిన తర్వాత మేము ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి ఇవన్నీ ఫామ్స్ సబ్మిట్ చేస్తే December 1 రోజు ఎట్టి పరిస్థితుల్లో ఆయన స్టాకు డిపో నుంచి తీసుకోవాలి, ప్లస్ షాప్స్ అమ్మకాలు కూడా కొనసాగించాలండి. సార్, అలాగే ఈ టెండర్లు దక్కించుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏ విధంగా లక్కీ డ్రాలో వాళ్ళు సక్సెస్ అయిందనేసి మీరు ఇంటిమేషన్ ఇస్తారు? ఈ లక్కీ డ్రా అనేది ఇప్పుడు ఒక షాపు ఒక 50 మంది అప్లికేషన్స్ వచ్చిరంటే 50 నంబర్లో ఆ టోకెన్స్ అనేది క్లియర్ గా రాసి ఉంటుందండి. అంతా వీడియోగ్రఫీ ఉంటుంది, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ 50 మందిని సమక్షంలోనే తీయడం జరుగుతుంది. వాళ్ళందరికీ చూపించి ఒక బాక్స్ లో ఇవ్వడం జరుగుతుంది. బాక్స్ ను చాలా బాగా అటు ఇటు కదిపించిన తర్వాత కలెక్టర్ గారు ఒకటి పిక్ చేస్తారండి. ఆ పిక్ చేసిన నంబర్ ఎవరిదైతే వస్తుందో వాళ్ళు సక్సెస్ అయినట్టండి. ఇదంతా ప్రాసెస్ మొత్తం వీడియోగ్రఫీ చేయడం జరుగుతుందండి. ఇది రాష్ట్ర వ్యాప్తంలో అన్ని జిల్లాలో ఇలానే జరుగుతుందండి. రైట్, థ్యాంక్ యూ సార్. రైట్, ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.